అందరికీ నమస్కారం. సర్కార్ వారి మీడియాకు స్వాగతం. ఇప్పుడు దేశం ముందుకొచ్చిన అతి కీలకమైన ప్రశ్న, మీ పేరు ఓటర్ లిస్టులో లేకపోతే మీ పాస్పోర్ట్ కూడా ప్రమాదంలో పడుతుందా? వినడానికి ఇది చిత్రమైన ప్రశ్నలా అనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్ కార్డు ఒకటి, పాస్పోర్ట్ ఇంకొకటి. రెండు వేరువేరు వ్యవస్థలు, వేరువేరు చట్టాలు, వేరువేరు అధికారులు, వేరువేరు ప్రయోజనాలు. ఓటర్ లిస్ట్ ఎన్నికల కోసం, పాస్పోర్ట్ విదేశీ ప్రయాణాల కోసం. అయితే ఈ రెండింటికి సంబంధం ఏమిటి? అసలు సంబంధం ఉండాలా? ఇప్పుడు దేశంలో జరుగుతున్న చర్చ సరిగ్గా దీని గురించి. ఆర్ రాజగోపాల్ ఒక సీనియర్ జర్నలిస్ట్. కూతురు పెళ్లికి అమెరికా వెళ్లాల్సి ఉంది. వీసా ఉంది, టికెట్ ఉంది, ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ ఒక పరిపాలనా వివాదం ఆయనను ఆపేసింది. ఆ తర్వాత ఆయన బయటపెట్టిన వివరాలు, సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చకు దారితీశాయి. ప్రజలు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ ఎస్ఐఆర్ ప్రక్రియలో లేదా ఇంకేదైనా కారణంతో ఓటర్ లిస్టులో తమ పేరు లేకపోతే ఇది కేవలం ఎన్నికల సమస్యగానే మిగులుతుందా, లేక ఇంకో ప్రభుత్వ వ్యవస్థలోని లేదా ఇంకో ప్రభుత్వ విభాగాల్లో కూడా ఇది సందేహాలకు, అనుమానాలకు దారితీస్తుందా? ఎందుకంటే పాస్పోర్ట్ పౌరసత్వ ధృవీకరణ పత్రం కాదు, అది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అని ఈ దేశ హోంమంత్రిత్వ శాఖ స్వయంగా అంటోంది. హోంమంత్రిత్వ శాఖ చెబుతున్న ప్రకారం పాస్పోర్ట్ అనేది ఒక వ్యక్తి విదేశీ ప్రయాణం చేయడానికి భారత ప్రభుత్వం ఇచ్చే పత్రం. మరి ఈ ట్రావెల్ డాక్యుమెంట్కు ఓటర్ లిస్టుతో సంబంధం ఏమిటి? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఈ మొత్తం వివాదాన్ని రాజకీయ చర్చ నుంచి ప్రజల జీవితాల్లోకి తీసుకొచ్చిన సీనియర్ జర్నలిస్ట్ ఆర్ రాజగోపాల్ ఉదంతంలోకి ఒకసారి వెళదాం. దేశ రాజధాని మీడియా వర్గాల్లో సుపరిచితుడైన ఆర్ రాజగోపాల్ తన కుమార్తె వివాహానికి అమెరికా వెళ్లేందుకు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వీసా ఉంది, టికెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చివరి క్షణంలో ఓటర్ లిస్టులో ఆయన పేరు లేదు. ఇటీవల బెంగాల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సందర్భంగా ఆయన తండ్రి పేరులో తలెత్తిన సందేహం కారణంగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో రాజగోపాల్ పాస్పోర్ట్ రెన్యూవల్ కాలేదు. ఫలితం ఆయన కూతురు వివాహానికి హాజరు కాలేకపోయారు. కన్న కూతురి పెళ్లికి హాజరు కాలేని ఒక తండ్రి ఆవేదన, అతని మానసిక స్థితి ఒకసారి ఊహించండి. ఈ వివాదం తర్వాత రాజగోపాల్ ఒకటే మాట అన్నారు, నేను విక్టిమ్ కార్డ్ ప్లే చేయను. అంటే నేను బాధితుడిని అనే సానుభూతి నాకు అవసరం లేదు. నేను పోరాడగలను, కానీ నాలాంటి పరిస్థితి ఒక సాధారణ మనిషికి వస్తే అంతే. అక్కడి నుంచి ఈ కథ ఒక వ్యక్తి కథగా పరిమితం కాలేదు, ఒక దేశవ్యాప్త చర్చగా మారింది. ఇక్కడే ఓటు హక్కుతో పాస్పోర్టుకు సంబంధం ఏమిటి అనే అతిపెద్ద ప్రశ్న దేశ ప్రజల ముందు ఇప్పుడు నిలబడింది. ఇక్కడ ఒక అతి ముఖ్యమైన అంశాన్ని మనం తట్టి చూడాలి, ఆలోచించాలి. అదేమిటంటే ఓటర్ లిస్టు కూడా పౌరసత్వానికి అంతిమ సాక్ష్యం కాదని దేశంలోని కోర్టులు ఎన్నోసార్లు చెప్పిన విషయం. అయితే మళ్ళీ అదే ప్రశ్న, ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం పాస్పోర్ట్ వెరిఫికేషన్లో ఎందుకు చర్చకొస్తోంది? ఇక్కడే కథ రాజకీయం నుంచి పరిపాలన వైపు తిరుగుతుంది. ఇక్కడే ప్రజల్లో భయం మొదలవుతుంది. ఎందుకంటే సామాన్యుడు చట్టాల భాషలో ఆలోచించడు. అతడు చాలా సరళంగా ఆలోచిస్తాడు. నా దగ్గర పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది, ప్రయాణం చేయాలి. అయితే ఓటర్ లిస్టులో వచ్చిన సమస్యకు దీనితో సంబంధం ఏమిటి అని అడుగుతాడు. ఇప్పుడు ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఎస్ఐఆర్ వివాదం మధ్యలో, రాజకీయ ఆరోపణ మధ్యలో, కోర్టు కేసుల మధ్యలో ఒక పెద్ద ప్రశ్న నిలబడింది. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే దాని ప్రభావం ఎక్కడి వరకు వెళుతుంది? కేవలం ఓటు వరకు, లేక దానికంటే చాలా దూరం వరకు? కానీ పశ్చిమ బెంగాల్లో వినిపిస్తున్న వార్తలు మరో పెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఒకవేళ ఓటర్ లిస్టు నుంచి పేరు తొలగించబడితే అదే సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల అర్హతను కూడా పరిశీలిస్తారా? ఇది కేవలం రాజకీయ వాదన కాదు. ఓటర్ జాబితా సవరణలో పేర్లు తొలగించబడిన వారిని రేషన్ పంపిణీ వ్యవస్థ నుంచి కూడా బయటకు పంపే ప్రమాదం ఉందంటూ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు కోర్టుల దృష్టికి వెళ్ళింది. ఇక్కడే అసలు భయం రేషన్ కార్డు గురించి కాదు. రేషన్ కార్డు ఒక చిహ్నం మాత్రమే. ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వంలోని ఒక శాఖ లేవనెత్తిన అనుమానం ఆధారంగా ప్రభుత్వంలోని మరో విభాగం కూడా ఒక వ్యక్తిపై సందేహాస్పద పౌరుడు అనే ముద్ర వేయగలదా అని. ఈరోజు ఓటర్ లిస్టు, రేపు రేషన్, ఎల్లుండి పెన్షన్, ఆ తర్వాత ఆరోగ్య బీమా. ఇలా ఒక్కొక్క వ్యవస్థ ఒక్కదానితో ఒకటి మాట్లాడుకోవడం ప్రారంభిస్తే ఒక కంప్యూటర్ లేదా ఒక ఉద్యోగి చేసిన పొరపాటు ప్రభావం
మనిషి జీవితం అంతా వెంటాడే ప్రమాదం లేదా? ఇదే ప్రశ్న ఇప్పుడు లక్షలాది కుటుంబాలను కలవరపెడుతోంది. ప్రజాస్వామ్యంలో పౌరుడు ప్రభుత్వానికి తన ఉనికిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. ఓటు హక్కు కోల్పోవడం ఒక నష్టం. కానీ ఓటర్ లిస్టు, రేషన్ కార్డు, పాస్పోర్టు, సంక్షేమ పథకాలు అన్నీ ఒకే డిజిటల్ గోల్స్లో బంధించబడితే, ఒక ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల, కంప్యూటర్ సాఫ్ట్వేర్ పొరపాటు వల్ల ఒక మనిషి మొత్తం జీవితాన్ని శిక్షించే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితి వస్తే ఒక వృద్ధ మహిళకు నెలకు వచ్చే పెన్షన్ అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఒక పేద కుటుంబం రేషన్ దుకాణానికి వెళ్తే మీ వివరాలు యాక్టివ్లో లేవు అని చెప్పి వారికి రేషన్ నిరాకరించవచ్చు. ఒక విద్యార్థి స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేస్తే డేటా వెరిఫికేషన్ పెండింగ్ అనే మెసేజ్ అందవచ్చు. వీళ్లలో చాలామందికి కోర్టు అంటే ఏమిటో కూడా తెలియదు. న్యాయవాదిని పెట్టుకునే స్తోమత ఉండదు. రోజు కూలికి వెళ్ళి సంపాదిస్తేనే పొయ్యి అంటుతుంది. అటువంటి కుటుంబాల జీవితంలో ప్రభుత్వ సమాచార నమోదులో జరిగే లోపం ఎంతటి విధ్వంసం సృష్టించిందో ఊహించడం కూడా కష్టం. 20 సంవత్సరాల క్రితం పరిస్థితి వేరు. ఒక శాఖకు మరొక శాఖతో పెద్దగా సంబంధం ఉండేది కాదు. ఒక కార్యాలయంలోని ఫైలు మరో కార్యాలయానికి చేరడానికి నెలలు పట్టేది. కానీ ఇప్పుడు దేశం డిజిటల్ అయింది. సమాచారం వేగంగా కదులుతోంది. డేటాబేస్లు మాట్లాడుకుంటున్నాయి. సేవలు అనుసంధానం అవుతున్నాయి. ఇది అభివృద్ధి, ఇది ఆధునిక పరిపాలన. కానీ అదే సమయంలో ఒక ప్రశ్న: ఒక చోట నమోదైన పొరపాటు ఇంకొక చోట ప్రభావం చూపే అవకాశం ఉందా అనే ప్రశ్న. ఒక డేటా ఎంట్రీ తప్పైతే ఆ బాధ్యత ఎవరిది? ఒక పేరు తప్పుగా నమోదైతే బాధ్యత ఎవరిది? ఒక పౌరుడు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగితే బాధ్యత ఎవరిది? ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ఎందుకంటే చాలా వ్యవస్థలు ఒకే సమాధానం చెబుతాయి. రికార్డుల్లో అలా ఉంది అంతే. కానీ ప్రజాస్వామ్యంలో అది సరిపోతుందా? ఒక మనిషి తన ఉనికిని నిరూపించుకోవడానికి ఎన్ని కాగితాలు చూపించాలి? ఎన్ని కార్యాలయాలు తిరగాలి? ఎన్ని ఫారాలు నింపాలి? ఈ ప్రశ్నలు ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తప్పు చేయొచ్చు, అధికారులు తప్పు చేయొచ్చు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కూడా తప్పు చేయొచ్చు. కానీ ఆ తప్పులన్నిటికీ చివరికి మూల్యం చెల్లించేది ఒక సాధారణ భారతీయుడే. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక. ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం ఒక నష్టం. పాస్పోర్ట్ సమస్యలో చిక్కుకోవడం మరో నష్టం. కానీ అదే అనుమానం రేషన్ కార్డు, పెన్షన్, స్కాలర్షిప్, సంక్షేమ పథకాలు, ఆరోగ్య బీమా వరకు విస్తరించే పరిస్థితి వస్తే అప్పుడు సమస్య వ్యక్తిగతం కాదు, దేశవ్యాప్తంగా కోట్లాది మంది పౌరుల హక్కులకు సంబంధించిన సమస్యగా మారుతుంది. ప్రజాస్వామ్యంలో పౌరుడు ప్రభుత్వానికి తన ఉనికిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. ప్రభుత్వ వ్యవస్థలు పౌరుడికి సేవ చేయాలి, పౌరుడిని అనుమానితుడిగా చూడకూడదు. టెక్నాలజీ మనిషిని రక్షించడానికి పుట్టింది, మనిషి ఉనికినే ప్రశ్నించడానికి కాదు. డేటా మనిషికి సేవ చేయాలి, మనిషి డేటాకు బానిస కాకూడదు. ఒక సాఫ్ట్వేర్ పొరపాటు, ఒక డేటాబేస్ లోపం, ఒక ఆల్గారిథం అనుమానం ఒక భారతీయుడిని తన సొంత దేశంలోనే పరాయి వాడిగా మార్చే పరిస్థితి రాకుండా చూడడం. ఇప్పుడు పాలకుల, న్యాయ వ్యవస్థ, పరిపాలనా యంత్రాంగం అందరి బాధ్యత. ఎందుకంటే ఇది కేవలం ఓటు హక్కు గురించి కాదు, ఒక పౌరుడి ఉనికి గురించి కదా. ఈ మొత్తం వివాదంలో మరో అంశం పదే పదే వినిపిస్తుంది: ఎలక్షన్ కమిషన్. దేశంలో అత్యంత కీలకమైన రాజ్యాంగ సంస్థల్లో ఒకటి. ఎన్నికలపై ప్రజల విశ్వాసం నిలబెట్టే బాధ్యత దాని మీద ఉంటుంది. అందుకే ఇప్పుడు చర్చ కూడా దాని చుట్టూనే తిరుగుతోంది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు, కొన్ని మీడియా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. అధికార పక్షం మాత్రం ప్రక్రియ చట్టబద్ధంగానే సాగుతోందని చెబుతోంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తీర్పులు చెప్పడం లేదు, కానీ ప్రశ్నలు ఉన్నాయనేది కూడా వాస్తవం. ఆ ప్రశ్నలకు సమాధానాలు ప్రజలకు ఎంత స్పష్టంగా చేరుతున్నాయి అదే పరిశీలించాల్సిన అవసరం. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పాస్పోర్టు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకరోజు ఎక్కడో ఒక రికార్డులో, ఎక్కడో ఒక వెరిఫికేషన్ ప్రక్రియలో, ఎక్కడో ఒక అనుమానం నమోదైతే మీరు ఎంత త్వరగా మీ హక్కులను తిరిగి పొందగలుగుతారు? మీరు ఎవరిని ఆశ్రయిస్తారు? ఎక్కడికి వెళతారు? ఎన్ని నెలలు వేచి ఉంటారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడు తన హక్కులను నిరూపించుకోవడానికి జీవితాంతం క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదు. ఈ కథ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఈ కథ ఎన్నికల సంఘానికి వ్యతిరేకం కాదు, ఈ కథ ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, ఈ కథ టెక్నాలజీకి వ్యతిరేకంగా కూడా కాదు. ఈ కథ ఒక సాధారణ భారతీయుడి గురించి. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి,
ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్ ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.